రోజా తండ్రి బ్యాక్గ్రౌండ్ తెలుసా? అందుకే రోజా ఎవ్వరికీ భయపడదు. అందం కన్నా అభినయం ముఖ్యమని, నలుపులోనూ అందం ఉంటుందని నిరూపించిన హీరోయిన్ రోజా. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కథానాయికగా తన సత్తా చాటింది. సినిమాల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచిన రోజా రాజకీయాల్లో కూడా తనదైన శైలి చాటుతోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి తనకు ఏమాత్రం అభిరుచి లేని సినీ రంగానికొచ్చి అందం కన్నా అభినయం గొప్పదని చాటి చెప్పింది. దాదాపు 200 సినిమాల వరకు నటించింది. వివిధ భాషల్లో నటించడం ఓ విశేషమైతే, నటించిన భాషలన్నింటిలో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఘనత శ్రీదేవి తర్వాత రోజాకే చెల్లింది. ఇక రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ఏలుతున్న ఈ రాయలసీమ ముద్దుగుమ్మ అందరిలా కాకుండా సినీ రంగంలో అనుకువగా కనిపించి రాజకీయాల్లో పూర్తి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. మాటకు మాట ఎదురు చెప్పడమే కాదు, ఎలాంటి నేతనైనా ఎదురొడ్డి నిలవడంతో తన సత్తా చాటుతోంది. ఎక్కడో మామూలు అమ్మాయి సినీ రంగంలోకి రావడం, ఆ తరువాత రాజకీయాల్లో నిలదొక్కుకోవడం సామాన్య విషయం కానే కాదు. ఈ స్థాయికి చేరిన రోజా పడ్డ శ్రమతో పాటు కుటుంబ మద్దతు కీలకంగా నిలిచింది. రోజా ఫ్యామిలీలో తండ్రి నాగరాజారెడ్డి, తల్లి లలితారెడ్డి మధ్యతరగతి ఫ్యామిలీ. నాగరాజారెడ్డి డాక్యుమెంటరీలో సౌండ్ ఇంజనీర్, తల్లి లలిత నర్సుగా చేసేది. చిత్తూరు జిల్లా బకరాపేటకు చెందిన ఈ దంపతులకు 1972లో రోజా జన్మించింది. ఈమె అసలు పేరు శ్రీలత. ఈమెకు కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి అనే 2 సోదరులున్నారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేసిన రోజా 17 ఏళ్ల ప్రాయంలో సినీ ఛాన్స్ ని కొట్టేసింది. కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్ లో రోజా ఫోటోలు చూసిన సినీ రంగ వ్యక్తులు ఆ తరువాత ఆమె కుటుంబాన్ని సంప్రదించారు. ఇలా ప్రేమ తపస్సు మూవీ ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన శ్రీలత రోజాగా రూపాంతరం చెందింది. ఆ తరువాత సీతారత్నం గారబ్బాయి, బొబ్బిలి సింహం, ముఠా మేస్త్రి, భైరవ ద్వీపం, శుభలగ్నం, పోకిరి రాజా వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ కి చేరింది. తమిళంలో ఆర్కే సెల్వమణి డైరెక్షన్ లో చామంతి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రోజా అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది. మంచి పొజిషన్ లో ఉండగానే సెల్వమణి ప్రేమలో పడిన రోజా అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు హంసమాలిక అనే కూతురు, కృషా లోహిత్ అనే కొడుకు ఉన్నారు. ఇక సినిమాల్లో అడపాదడపా రోల్స్ చేస్తూ బుల్లితెర మీద జడ్జిగా ఉంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రాం సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేగా ఎన్నికయింది. అంతేకాదు తమిళ నటి ముంతాజ్ కూడా రోజాకు సన్నిహితురాలు. మొదట్లో వీరిద్దరి మధ్య అస్సలు సంబంధం లేదు. అయితే 2003లో సింగపూర్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రోజాకు అక్కడ ముంతాజ్ కూడా తారసపడింది. ముంతాజ్ హెయిర్ స్టైల్ సరిచేసుకోవడము, మేకప్ విషయంలో పడుతున్న ఇబ్బంది గమనించి రోజా సరిచేసింది. దాంతో అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజా వ్యాంప పాత్రలు వేసే తనలాంటి నటి పట్ల ఎలాంటి భేషజం లేకుండా మంచిగా ప్రవర్తించి సహకరించడంతో ముంతాజ్ ఫిదా అయిపోయింది. అలా ఇద్దరి మధ్యన స్నేహబంధం ఏర్పడింది. రోజా సింపుల్ సిటీ, సహాయపడే మనస్తత్వాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా ముంతాజ్ చెప్పింది.